ప్రభునందు ప్రియులైన మీ అందరికీ దేవుని పేరట వందనాలు. ప్రియులారా, దేవుని వాగ్దానం ఈరోజు మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము యవన జీవితం గురించి ఒక విషయాన్ని ప్రస్తాపిస్తే, మనం యవనస్తులు తప్పగా త్రొట్టిల్లుదురు అన్నటువంటి మాటను తీసుకుంటున్నటువంటి యవనస్తులు ఉన్నారు. కానీ యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని యందు మీరు దేవుని వాక్యం చేత మీ నిలిచి ఉంటారు, నిలిచున్న మీరు దుష్టుని జయిస్తున్నారన్న మాటను మర్చిపోతున్నారు. అందుకనే మనం దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని నిలకడగా నిలబడితే ప్రభువు మన ఎడల గొప్ప కార్యాలను, మేలైన కార్యములను జరిగింపచేసేవాడు, జరిగించటానికి కృపగలవాడని వాక్యాన్ని తెలియపరుస్తుంది. ప్రియులారా, ఈ యొక్క విన్న వాగ్దానాన్ని బట్టి యవనస్తులు ఇదిగో నగరముకు చెక్కబడిన మూల కంబాలుగా, దేవుని కొరకు ఎదురాడే యూదులుగా, పోరాడేవారుగా. అందుకనే ఒక మాట భక్తుడైన దావీదు మాట్లాడుతున్నాడు, నా చేతులకు యుద్ధమును, నా వ్రేలుకు పోరాటమును నేర్పు. దేవుని స్తోత్రం. యవనస్తులు ఎలా ఉండాలి? యుద్ధ వీరులుగా ఉండాలి, పోరాటం చేసేవారుగా ఉండాలి. దేని విషయంలో? వాక్యం విషయంలో, దుష్టుని విషయంలో జయించటానికి యుద్ధము. దేని బట్టి యుద్ధము? ప్రార్థన జీవితాన్ని బట్టి యుద్ధం నేర్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, అతి శ్రేష్టమైన, ఉన్నతమైన నామము కొరకు మీకు లెక్కలేని కోట్ల కొలది స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. నైనా ఈ దినమందు నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుకోవటానికి, మీ నామాన్ని మహిమపరుచుకోవటానికి, నైనా మీ నామాన్ని ఘనపరుచుకోవటానికి ప్రభువా, మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు, మీరు మాకు ఇచ్చినటువంటి క్షేమం కొరకు, నైనా మీరు మాకు ఇచ్చినటువంటి దయ కొరకు వందనాలు. ఈ దినాన్ని యవనస్తుల జీవితంలో, యవన జీవితంతో మనైనా యవనులు ఎలా బ్రతకాలని నేర్పిస్తుంది నీ వాక్యం. నిజమే, దేవుని వాక్యము మా యందు నిలిచి ఉన్నది, మీరు దుష్టుని జయిస్తున్నారన్నారు. నిజమే, ఎప్పుడైతే నీ వాక్యం మాలో ఉంటుందో, మాతో ఉంటుందో, మేము దుష్టిని జయిస్తామని నువ్వు చెప్పినట్లుగా జయించే వారిలో మమ్మల్ని నిలంపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.